నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 24వ డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో అగ్ని ప్రమాదానికి గురైన టపాసులు గోడౌన్ను పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగింది. టపాసులు గోడౌన్ విషయంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకసారి అన్ని టపాసులు గోడౌన్లను సమగ్రంగా పరిశీలించి అన్ని రకాల భద్రతా చర్యలు చేపడుతున్నారా లేదో చూడాలని అధికారులను ఆదేశిస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి పరిహారం అందేలా కృషి చేస్తా. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు, కుల్లూరు రాఘవేంద్ర, హృదయ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, సలీం, బత్తుల రాము, ఉడత సుధాకర్, చందులూరు సుధాకర్, రాజా, రవి, నాగార్జున, భాస్కర్, సిందగుంట వెంకట శేషయ్య, వడ్లపూడి సుమన్, వెంకటరమణయ్య, రియాజ్, రమేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంచం మీదకి అంటే అలర్ట్ అయిపోయి పరిగెత్తు లోపలి ఇతన్ని లేపాడు. వాడు కాలుతుందని చెప్పి పరిగెత్తు దూకేశాడు. అప్పుడు పేలి డోర్ వెళ్ళి మంటలు వచ్చింది. వాడు కాదు ఎప్పుడైతే లోపల ఇంపాక్ట్ అయ్యి ప్రెజర్ రిలీజ్ అయిందో అట్లా ఈయన ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఎవరికైనా రూపు పరిగెత్తలేస్తాడు. ఇంకోటి కాబట్టి వాడు పరిగెత్తలేదు. అవును చెప్పారు సార్ క్లియర్. ఇచ్చినోడు సార్ ఇంకో ఉన్నాను కూతురు కూడా ఇంకొక అమ్మాయి అబ్బాయి బాధాకరం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో టపాసుల గోడౌన్ దురదృష్టం ఆ యొక్క ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోవటం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చుట్టూ ఇళ్ళు లేకుండా పోవటం అనేది చాలామందికి ప్రాణాలను కాపాడగలిగింది. టపాసుల గోడౌన్ల విషయంలో అనుమతుల విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని గత అనేకేళ్లుగా అధికారులు చెప్తూ వస్తున్నాం. అధికారులు కూడా అన్నీ పరిశీలించి ఆ యొక్క అనుమతులు ఇస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ యొక్క టపాసుల గోడౌన్లో ఈ ప్రమాదం జరగటం మమ్మల్ని అందరినీ తీవ్రంగా బాధించింది. ఆ కుటుంబానికి తీవ్ర సంతాపం వ్యక్తం తెలియజేస్తూ వారికి 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల, ముగ్గురు. వారు కూడా కల్లూరుపల్లిలోనే నివాసం ఉంటూ ఉన్నారు. అటు రూరల్ డిఎస్పీ గారు, సిఐలు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క క్షణాల్లోనే విషయం తెలిసిన వెంటనే ఇక్కడికి చేరుకున్నారు. అటు రెవెన్యూ అధికారులు కూడా రావటం జరిగింది. రెవెన్యూ అధికారులతో ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఆ యొక్క కుటుంబానికి అండగా నిలిచేదానికి ఎలాంటి చర్యలు చేపట్టాలా అవన్నీ కూడా ఆలోచిస్తామని, ఏది ఏమైనా అధికారులందరూ కూడా
మరోసారి ఆదేశాలు ఇస్తూ ఉన్నా. ఒకసారి అన్ని టపాసుల గోడౌన్లు కూడా పరిశీలించండి. అక్కడ వారు ఏదైతే చెప్పారో ఆ విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నారా, అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టి ఉన్నారా, వీటన్నిటి మీద కూడా ఒకసారి సమగ్రంగా విచారణ చేయాలని చెప్పని అందరిని కూడా కోరుతూ మరోసారి ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. చెప్పండి, అసలు ఇది ఎలా జరిగింది? ఈరోజు తెల్లవారుజామున సుమారు 1:30-2 ప్రాంతంలో ఇక్కడ ఈ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు వంటి భవానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.